భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరికి అయితే మేము ఆ తిరుమలగిరిని దర్శించుకోవడానికి వెళ్ళాము. తిరుపతికి దూరం అనుకుంటే ఇక్కడ మన భువనగిరి దగ్గర స్వర్ణగిరికి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావచ్చు. స్వర్ణగిరికి వెళ్ళడానికి మీరు ఉప్పల్ నుండి బస్సులు ఉంటాయి భువనగిరికి. భువనగిరి నుండి స్పెషల్ బస్సులు స్వర్ణగిరికి ఉంటాయి. పెద్దవాళ్ళకు 30 రూపాయలు, చిన్నవాళ్ళకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేమైతే ఫ్యామిలీతో స్వర్ణగిరికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్ళాము. మీరు కూడా సెలవు రోజుల్లో వీలున్నప్పుడు అలా స్వర్ణగిరికి వెళ్ళి రండి. మొబైల్ని లోనికి అనుమతించారు. మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. టికెట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. ఒక లడ్డు మహాప్రసాదం వచ్చేసి 50 రూపాయలు, అలాగే వడ 50 రూపాయలు, పులిహోర మాత్రం 20 రూపాయలు మాత్రమే. స్వర్ణగిరి నియర్ భువనగిరి, జిల్లా వచ్చేసి మనకు యాదగిరి. స్వర్ణగిరిలో కొలువై ఉన్నాడు మన తిరుమలగిరి వెంకటగిరి. ఎంట్రన్స్లో స్వామి పాదాలు ఉంటాయి. వాటిని చూసి దర్శించుకుంటే నా జన్మ ధన్యమైనట్టు అనిపించింది. మీరు కూడా సమయం చేసుకొని స్వర్ణగిరికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. ఆ అద్భుత కట్టడాలు చూడడానికైనా మనం వెళ్ళాల్సిందే. ఆంజనేయుని విగ్రహము, గరుడ వాహనము మరియు అక్కడ పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. తిరుమలలో వలె ఇక్కడ కూడా అన్నప్రసాదం ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి ఆ తిరుమలేశుని దర్శనం చేసుకొని రండి. ఓం నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ నమః. ఓం 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 నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.